నీటి ప్రాజెక్టుల విషయంలో అనేక సార్లు సీఎం జగన్ను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని రాయదుర్గం ఎమ్మెల్యే బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లు ఎంపీగా ఉన్న రంగయ్య పార్లమెంటుకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కళ్యాణదుర్గం కోసం ఒక స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రజల వద్దకు వస్తున్నారని మండిపడ్డారు. భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు రాకపోతే కరువు వచ్చి తాగునీరు లేకుండా ఇబ్బందులు పడతామన్నారు. ఈ ప్రాంతానికి మోసం చేసింది జగన్ మొదటి ముద్దాయి అయితే కనీసం ఈ ప్రాంతానికి సంబంధించి బీపీటీపై నోరు మెదపని ఎంపీ తలారి రంగయ్య రెండో ముద్దాయి అని అన్నారు. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడికి పదవిపై వ్యామోహం తప్ప ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థి కళ్యాణదుర్గంలో రంగయ్య లేక ఉమ్మనా అని ప్రజలే అడుగుతున్నారన్నారు. అభ్యర్థి కంటే ఉమ్మనే ఎక్కువ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలలో కూటమి అభ్యర్థులు అలిమినేని సురేంద్ర, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు పార్టీ వదిలిపెట్టి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం నేను కష్టపడతా ఉన్నాను. చాలామంది అనుకోవచ్చు రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వదిలేసి ఇట్లంతా చేస్తున్నాడు అనే అభిప్రాయానికి రావచ్చు. మీకు నేను చెప్తున్నా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన కరెంటు లేని రోజులలో కిరోసిన్ బుడ్డిలోనే చదువుకున్నాం. అలాంటి వ్యక్తికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికిందంటే, అదృష్టం దొరికిందంటే నా జీవితంలో అది తృప్తి ఉంది నాకు. రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా మాకు ఒక ధైర్యం ఉంది. మేము కేంద్రం మద్దతుతోనైనా కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామనే ఒక నమ్మకం ఉంది. ఉమామహేశ్వర నాయుడు గారు, మీ సొంత అజెండా తీసుకోవద్దు. మన కళ్యాణదుర్గం ప్రజల మంచినే మనం కోరాలా, దాన్ని అతను గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా నేను, అక్కడ నీళ్లు లేకపోతే, బీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే బీటీపీలో నీళ్లు ఉండాలి. ఇక్కడ 114 చెరువులు నిండాలి. రాయదుర్గానికి కూడా చెప్పారు, మాట ఇచ్చారు జగన్ గారు, కానీ ముందుకు రాలే. 58 చెరువులు అక్కడ కూడా నింపాలి. లేకపోతే ఈ ప్రాంత పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కరువు వచ్చి కూడు లేక చనిపోయిన పరిస్థితులు మనం చూసింటాము, వినుంటాము. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాంత ప్రజలు రాబోయే రోజులలో తాగడానికి నీళ్లు కూడా లేక చచ్చే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే తప్పకుండా బీటీపీకి నీళ్లు రావాలి. 114 చెరువులు ఇక్కడ నిండాలి, 58 చెరువులు అక్కడ. దానికి తోడు 36A ప్యాకేజ్. రాయదుర్గం మళ్ళీ కళ్యాణదుర్గానికి వేలాది ఎకరాల ఆయకట్టు తెచ్చేది. 25% కన్నా తక్కువ పనులు ఉన్నాయని 2019లో మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాప్ చేసినారు. ఏం చెప్పినారు? మళ్ళీ రిజ్యూమ్ చేస్తానని చెప్పి ఆయన 21లో చెప్పినారు. ఈ రోజు వరకు రిజ్యూమ్ కాలే. అది అయ్యిందంటే కూడా ఎంతో ప్రాంతానికి మళ్ళీ నీటి సౌకర్యం వచ్చేది, ఆయకట్టుకు నీళ్ళు వచ్చేవి. అది కాలే. ఆ ప్రాంతంలో మన బీటీపీ 2 టీఎంసీలు, కానీ 80 టీఎంసీల దాకా నీళ్ళు వచ్చింది, అంత సముద్రంలో కొట్టుకుపోయింది. 5 టీఎంసీల ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 60 రోజుల్లో 3 నుంచి 4 వారాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని గురించి హరాలేదు, శివలేదు ఇంతవరకు కూడా. అది ఉన్నా కూడా ప్రాంతంలో ఎన్నో గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి ఇవన్నీ బాగుండాలంటే తప్పకుండా కూటమి అభ్యర్థులు గెలవాలి. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మనం తీసుకోవాలి. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి.